హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 9 అండి. డే 9 వెయిట్ చూసే ముందు డే 8 మనం ఎంత వెయిట్ ఉన్నామో అలాగే డైట్ ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ డిన్నర్ ఏం తీసుకున్నాం ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే వెయిట్ చూద్దామండి. వెయిట్ అనేది ఎందుకు స్టక్ అయింది. నేను వచ్చేసి వెయిట్ ఎంత ఉన్నాను అంటే 85.25 ఉన్నాము. సారీ అండి, 85 ఉన్నాను. ఎగ్జాక్ట్ 85 ఉన్నాను వెయిట్. మొన్న అయితే 84.4 ఉన్నా, కానీ నిన్న మళ్ళీ పెరిగాను 600 గ్రామ్స్. 85 ఉన్నాను ఎగ్జాక్ట్ గా. సో ఈ రోజు మనం వెయిట్ చూసామని ఇంకా మళ్ళీ ఫుడ్ కూడా చూసేద్దాం ఏం తీసుకున్నాం ఏంటి అన్నది. ఫ్రెండ్స్, ఈ రోజు మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్, మెల్లీ డిన్నర్ ఏంటో చూసేద్దాం. ఈ రోజు నా డైట్ మెను. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సీడ్స్ అండి. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఫ్లేక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండి. వాటితో పాటు ఈరోజు చికెన్ బిర్యానీ చేశాను. సో కొద్దిగా చికెన్ బిర్యానీ, దాంట్లోకి కీరాతో రైతా చేశాను. కీరా, ఆనియన్స్, కొత్తిమీర అవన్నీ వేసి రైతా చేశాను. అది అలాగే ఒక లెమన్ ఖచ్చితంగా తీసుకుంటానండి. డైట్ లో చాలా మంచిది కదా. అది అక్కడ చెప్పాను కదా, లెమన్ వాటర్ తాగడం ఇష్టం ఉండదు అని. సో అందుకు లెమన్ ఇలాగా రైస్ తో పాటు ఫుడ్ తో పాటు తీసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దాము. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇది బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ, కానీ బాస్మతి రైస్ తో చేసాం కాబట్టి చాలా మంచిదండి. వైట్ రైస్ తో కన్నా బాస్మతి రైస్ మంచిదండి. సో అందుకు కొద్దిగా హాఫ్ బిర్యానీ పెట్టుకున్నాం, హాఫ్ బాక్స్, చిన్న బాక్స్ లో. అలాగే కొంచెం బిర్యానీలో రైతా వేసుకున్నాం, పెరుగు రైతా, అలాగే కీర, క్యారెట్, లెమన్ అన్నమాట. ఇదండి ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి. అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెనీ డిన్నర్ అయితే బటర్ మిల్క్ తీసుకున్నానండి. ఇదండి ఈ రోజు నా డైట్ ఫుడ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఇప్పుడు మనం వెయిట్ లాస్ వీడియో చూసేద్దాం. వెయిట్ తగ్గామా, పెరిగామా, లేదా కాన్స్టెంట్ గా ఉన్నామా అన్నది. ఫ్రెండ్స్, చూసారు కదా ఫుడ్ ఏం తీసుకున్నాను ఏంటి అని. ఇప్పుడు అయితే వెయిట్ చూసేద్దాము. నిన్నైతే 85 ఉన్నాము. ఈ రోజు ఎంత ఉన్నాము ఏంటి అన్నది ఇప్పుడు చూపిస్తాను. నేను వెయిట్ మిషన్ ఎక్కుతాను అనమాట. చూడండి, ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ ఎక్కాను. ఎంత ఉన్నాను ఏంటి అని మీకు దగ్గరగా వచ్చి క్లియర్ గా చూపిస్తాను. సో ఈ రోజు ఎంత ఉన్నాను వెయిట్ అంటే 85.25. అంటే నిన్నటికి ఈ రోజుకి కూడా వెయిట్ అనేది గెయిన్ అయ్యాను. ఎందుకండి మధ్యన వెయిట్ అనేది స్ట్రక్ అయింది. ఎంత డైట్ చేస్తున్నా, ఎంత ఫుడ్ తక్కువ తీసుకుంటున్నా కూడా మనం వెయిట్ అనేది లాస్ అవ్వట్లేదు. అసలు ఎందుకో నాకే అర్థం కావట్లేదు. నేను మీకు ఏమైతే చూపించానో అదే తీసుకున్న ఫుడ్, అంతకు మించి నేను ఇంకేమీ తీసుకోలేదు అనమాట. చూద్దాం, అలా అని ఆపేయట్లేదు. డైట్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. చూద్దాం ఇప్పుడు కానీ తగ్గకపోతామా అని. ఈ రోజు నుంచి కూడా ఫుడ్ మెను కూడా నేను తీసుకున్న ఫుడ్ కూడా మేబీ తప్పు తీసుకుంటున్నానేమో, అంటే మంచి హెల్తీ ఫుడ్ కాకుండా అన్ని పిచ్చి పిచ్చి తింటున్నానేమో, దానివల్ల తక్కువ తీసుకున్నా కూడా వెయిట్ గెయిన్ అవుతున్నానేమో అని చెప్పి అనుకుంటున్నాను. అందుకు ఈ రోజు నుంచి అన్ని క్లోజ్ చేస్తానని, బంద్ చేసి ఇంకా హెల్తీ ఫుడ్ తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఈ రోజు నుంచి అవి ఏం తీసుకుంటాను ఏంటి కూడా నేను ఈ రోజు నుంచి చూపిస్తాను వీడియోస్ లో, ఫుడ్ వీడియోస్. సో ఇదండి రోజు వెయిట్ అప్డేట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. Bye bye.